బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటకు చెందిన ఓ యువకుడి హత్య కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా మామిళ్ళకు చెందిన కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కృష్ణ అనే వ్యక్తికి గత 6 నెలల క్రితమే ప్రేమ వివాహం అయితే చేసుకోవడం అయితే జరిగింది. భార్గవి అనే అమ్మాయినైతే ప్రేమించి పెళ్లి అయితే చేసుకున్నాడు. మరి భార్గవికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు, భార్గవికి సంబంధించిన బంధుమిత్రులు ఎవరైనా హత్య చేశారా అంటూ కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో రాత్రి నేను బయటకి వెళ్ళొస్తానని చెప్పేసి భార్గవికి నేను రాత్రి అలా బయటకి వెళ్ళొస్తానని చెప్పేసి అయితే బయటకు వెళ్ళడం జరిగింది. అయితే పొద్దున అసలు కనిపించడం లేదు, ఫోన్ కలుస్తలేదని చెప్పేసి అయితే భార్గవి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేశారు. అయితే అక్కడ ఉన్న ఏదైతే చెరువు ఉంటుందో నియర్ బై, ఆ చెరువు కట్టకు ఏదైతే ఉంటుందో చెరువు కట్ట దగ్గర అయితే బాడీనైతే పడేశారని చెప్పేసి అయితే పోలీసులు ఎంక్వైరీ అయితే చేశారు. అయితే అక్కడ హత్య కూడా చాలా దారుణంగా చేశారు. ఆ ఎంక్వైరీ చూసినట్లయితే గనుక బండరాళ్లతో తలపైన బాది అయితే కొట్టినట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అదే విధంగా అంటే కృష్ణ అనే వ్యక్తికి గతంలో కూడా కొన్ని కేసెస్ అయితే ఫైల్ అయ్యాయి. అదే విధంగా కొందరు శత్రువులు కూడా ఉన్నారంటూ అయితే చెప్పుకుంటూ వచ్చారు. మరి వాళ్ళే చేసుంటారా? లేదంటే ఇప్పుడు భార్గవికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసుంటారా అనేది కూడా అనుమానిస్తున్నారు. అయితే వాళ్ళ జంట కూడా మనం చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. అయితే ఇప్పుడు ఇలాంటి కేసెస్ కూడా రీసెంట్ గా ఎన్నెన్నో అవుతున్నాయి. మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే కనుక మీర్పేట్ లో కూడా ఒక సంఘటన అయితే జరిగింది. హైదరాబాద్ మీర్పేట్ లో మాధవి అనే మహిళని తన భర్తనే స్వయంగా ముక్కలుగా అయితే నరకడం అయితే జరిగింది. తన భర్త గురుమూర్తి అని అయితే ఇలా ముక్కలుగా నరికి అదే బేషన్ లో అయితే అలా ఆ హీటర్ ఏదైతే ఉంటుందో ఆ హీటర్ లో అయితే ఆ మాంసం ముక్కల్ని అంతే పడేసి ఆ మాంసం ముక్కలు అంతా విడిపోయే వరకు అలా చేయడం జరిగింది. తర్వాత ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ ను కూడా స్మాష్ చేసేసి అంటే గ్రైండింగ్ చేసేసి అదే బేషన్లలో పడేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే మేడ్చల్లో గుర్తు తెలియని మహిళను కూడా ఇదే విధంగా అంటే ఒక బండరాళ్లతో కొట్టి గుర్తు తెలియని దుండగులు అయితే బండరాళ్లతో కొట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం అయితే జరిగింది. అది కూడా ఇప్పుడు ఎంక్వైరీలో అయితే చూస్తున్నాం. అంటే రోజుకి ఇలాంటి హత్యలు చాలా చూస్తున్నాం. అంటే తెలంగాణలో మరి ఇలా భద్రత అనేది తగ్గిపోయిందా ఏంటి? అదే విధంగా ఇప్పుడు మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటే గనుక కృష్ణ అనే వ్యక్తి అయితే ఏదైతే సూర్యాపేట జిల్లా మామిళ్ళకైతే చెందిన వ్యక్తి, వీళ్ళకు ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే విధంగా ఒకసారి తన భార్య కూడా అసలు ఏం మాట్లాడుతుంది అంటే ఎవరు చేసి ఉంటారనేది కూడా ఒకసారి తన మాటల్లోనే అయితే చూద్దాము. ఎవరి మీద ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీదే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? చాలగడ్డ అంట ఎవరు. ఇంకేమన్నా చెప్పినా నాకేం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేదు. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమన్నా బెదిరిస్తుందా? నిన్ను వాళ్ళంటే ఇంటికి రమ్మనడం లేకపోతే బెదిరించడం ఏం లేదా? సో చూసారు కదా, అంటే తనకైతే ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు. కానీ నైట్ అయితే ఒక మహేష్ అనే వ్యక్తి సాయంత్రం 5 గంటలకైతే కాల్ చేయడం జరిగింది. నేను బయటకు వెళ్ళొస్తా అని చెప్పేసి హడావిడిగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అసలు కాల్ అనేటిది కలవలేదు. నేను ఎన్నిసార్లు కాల్ చేసిన అయితే కలవలేదు. దాంతో నేను పోలీసులకైతే కంప్లైంట్ అయితే ఇచ్చానని చెప్పేసి అయితే తను మాట్లాడుతుంది. సో తన జంట గురించి మాట్లాడుకున్నా కానీ చాలా చక్కగా ఉంది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలా చేస్తారు. అంటే మనం గతంలో చూసాం, ఎన్నో హత్యలు చూసాము. అంటే వాళ్ళు చంపడము, నార్మల్ గా ఉరిపెట్టి చంపడం, ఇలాంటి హత్యలు చూసాం. కానీ ఇప్పుడు రీసెంట్ గా మనం కేసెస్ చూసుకుంటే కనుక బండరాళ్లతో బాధడము, పెట్రోల్ పోసి చంపడము, నరికి చంపడము, అంటే చాలా వైలెంట్ గా మారిపోతుంది రోజుకి. అసలు ఏమైపోతుంది సమాజం అనేది కూడా గుర్తించాలి. అదే విధంగా మనకి ఇక్కడ కృష్ణ అనే వ్యక్తికి కూడా గతంలో కొన్ని కేసెస్ అయితే ఫైల్ అయ్యాయి. అంటే గతంలో ఇతని మీద కూడా కొన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి. అదే విధంగా శత్రువులు కూడా చాలా మంది ఉన్నారంటూ
వాళ్ళ ఊరు వాళ్ళు, అదే విధంగా అంటే పోలీసులు కూడా చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే భార్గవి అనే వ్యక్తి ఉందో, అంటే తన భార్య భార్గవి ఎవరైతే ఉన్నారో, మేము చాలా బాగుండే వాళ్ళము. అసలు పెళ్ళైనప్పటి నుండి అయితే మాకు ఎలాంటి సమస్య లేదు. మేము చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నామంటూ అయితే కొందరికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినట్లయితే మనం చూస్తున్నాము. 6 నెలల నుండి అయితే మాకు ఎలాంటి సమస్య లేదు. అంటే ఇలాంటి బెదిరింపులు అనేటివి మాకు వస్తుండే. అదే విధంగా అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా పెళ్ళైన కొత్తలో కూడా ఇలా తిడుతుండే. మేము కులాంతర వివాహం చేసుకోలేమని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ అయితే వస్తున్నారు. అంటే మనకు వీళ్ళు సేమ్ క్యాస్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి సేమ్ క్యాస్ట్ కాకపోవడం వల్ల వీళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల అయితే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. అంటే ప్రేమించి ఫస్ట్ పెద్దల్ని ఒప్పిద్దాం అనుకున్నారు కానీ, బట్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల సూర్యాపేట జిల్లాకు అంటే పెళ్లి చేసుకొని సూర్యాపేటలో అయితే సెటిల్ అయ్యారు. అంతకుముందు ఇతను ఏదో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటుండే కృష్ణ అనే వ్యక్తి అయితే. ఇప్పుడు సూర్యాపేటలోకి వచ్చి అంటే నార్మల్‌గా ఒక రెంట్‌కి తీసుకొని రెంట్‌కి అయితే ఉంటున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు నార్మల్‌గా పని చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు సంతోషంగా అయితే ఉంటున్నారు. కానీ ఇలా జరుగుతుందనేదైతే అస్సలు అనుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో అంటే కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఉండేవాడు. కానీ ఇక్కడ తన భార్గవి వాళ్ళ కుటుంబం ఏదైతే ఉంటుందో, వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి అయితే వాళ్ళని ఏమాత్రం అంగీకరించలేదు. వాళ్ళని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేననేది చెప్పొచ్చు. అదే విధంగా మనము ఇప్పుడు రీసెంట్‌గా కూడా చూస్తున్నాం. ఇలాంటి కేసెస్ ఏ విధంగా అయితే అయితున్నాయో, అయితే ఇప్పుడు సూర్య అనే వ్యక్తి కూడా వాళ్ళ వయస్సు కూడా నార్మల్ వయస్సు, ఎంత చిన్న వయసులోనే ఇలా అవ్వడం అనేది కూడా చాలా దారుణం. అదే విధంగా సూర్య అనే వ్యక్తిని కూడా చాలా దారుణంగా బండరాళ్ళతో కొట్టడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నచ్చని పెళ్లి చేసుకోకపోవడం అంటే నచ్చని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇలా చేయడం అని కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ వీళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చేసుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కృష్ణకైతే కొందరు శత్రువులు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు అయితే డీప్‌గా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఎవరు చేసుంటారు? అదే విధంగా అక్కడ ఉన్న పరిసరాల్లో కూడా అసలు ఎవరెవరు టైంలో వచ్చారు? అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో నియర్ బై ఏవైతే సీసీ కెమెరాలు ఉంటాయో ఆ రూట్‌లో ఎవరెవరు ఎళ్లారు? ఇప్పుడు జనగాం రూట్‌లో ఎవరెవరు ఎళ్లారు? అనేది ప్రతి ఒక్కటైతే ఎంక్వైరీ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరినైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా అతని కాల్ లిస్ట్ కూడా ఇప్పుడు తొందరలోనే అయితే బయటకు రానుంది. తన కాల్ లిస్ట్ వచ్చాక సో, ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఉన్నారు కదా! అతన్ని కూడా ఎంక్వైరీ చేయనున్నారు. అదే విధంగా మహేష్‌తో పాటు ఇంకా తనకి ఎవరెవరు కాల్స్ చేశారో, అతను ఎళ్ళే ముందు లాస్ట్ కాల్ ఎవరిదుంది, ఇవన్నీ అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో, లాస్ట్‌కి ఫైనల్‌గా హత్య ఎవరు చేశారనేదైతే సో, కంక్లూజన్ అయితే రానుంది. అయితే ఇప్పుడు భార్గవి అనే ఆ అమ్మాయి కూడా పాపం చాలా బాధపడుతుంది. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా కేవలం 6 నెలలే అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా భార్గవి కుటుంబ సభ్యులైతే ఏమాత్రం అంగీకరించలేదు. ఇప్పటికీ కూడా కొంచెం ఆ కక్షలైతే ఉన్నాయంటూ అయితే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. మేబీ మరి అయ్యుండొచ్చు, మరి వాళ్ళు కూడా చేసుండొచ్చు అనైతే పోలీసులైతే అనుమానిస్తున్నారు. మరి ఎవరు చేశారా ఏంటి అనేది అయితే ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో అయితే తెలుస్తుంది. కానీ ఇలా చంపడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇది కూడా చాలా దారుణంగా అయితే చంపారు. అంటే మనం చూసినట్లయితే గనక ఆ ముఖం పైన మనకి కొంచెం విజువల్స్ అయితే వేయించే ప్రయత్నం అయితే చేశాను. అయితే ఆ విజువల్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ముఖం పైన చాలా దారుణంగా అయితే కొట్టడం అయితే జరిగింది. బండరాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ చెరువు పక్కకే పడేయడం అయితే జరిగింది ఈ మృతదేహాన్ని అయితే. అప్పుడు పోలీసులు వెంటనే ఈ మృతదేహాన్ని అయితే గుర్తించడం జరిగింది. అంటే ఎక్కడికి వెళ్ళాడు, లాస్ట్ కాల్ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఫైనల్ గా దుండగులు ఎవరు ఏంటి అనేది అయితే